హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరెప్పుడు బాగుంటారు. ఓకే. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి కదా, బీభత్సంగా కొడుతున్నాయి. చల్లదనం అనేదే లేదు. చెట్లున్న దగ్గర చల్లగా ఉంది. చెట్లు దాటి అటు పోయినామంటే మళ్ళీ ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఓకే. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇలాంటివన్నీ కామన్ వస్తూనే ఉంటాయి. చలికాలం మాటలు చలి పెడుతుందని మాట్లాడుకుంటాం, ఎండాకాలంలో ఎండ కొడుతుందని మాట్లాడుకుంటాం, వర్షాకాలంలో వాన కొడుతుందని మాట్లాడుకుంటాం. ఈ మూడు లేకపోతే మనమే లేం. కాబట్టి ప్రతి ఒక్క దానికి మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలి. మూడు ఋతువులు ఉన్నాయిలే, కానీ ఈ మూడిటికి మనం తట్టుకొని నిలబడితేనే మనల్ని మనుషులు అంటారు కదా. కాబట్టి ఎండాకాలం గురించి, వానకాలం గురించి, చలికాలం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది రొటీన్. మన భూమి మీదనే అవి రొటీన్. కాబట్టి ఓకే, ఫర్గెట్, అది మర్చిపోండి. ఎండాకాలం చెమట తుడుచుకోవాలి, చలికాలం రగ్గు కప్పుకోవాలి, వర్షాకాలం గొడుగు పట్టుకోవాలి, అయిపోయా. అలా అన్నమాట. ఈరోజు మీతోటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అసలు ప్రపంచం ఎట్లా అయిపోయిందంటే, ప్రపంచం డబ్బు 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 డబ్బు. సచ్చేటప్పుడు ఏం గొంచబోతారో కానీ ప్రతిదానికి డబ్బు డబ్బు డబ్బు. దేవుడా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అసలు మంచిగా అనిపిస్తలేదు. ఒక్కొక్క చోట నాకు ఎదురయ్యే పరిస్థితులు. ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయింది. మొత్తం ప్రపంచంలో స్వార్థంతో నిండిపోయింది. డబ్బుతోటి మనిషికి విలువ. డబ్బు లేకపోతే విలువ ఇస్తలేరు. ఘోరంగా అయిపోయింది. మన ఫ్యామిలీలో తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవ్వరు మన గురించి ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ళ చివరి క్షణాల వరకు మన కోసమే ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులు. వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత ఉంటూనే ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. మనం ఏం చేసినా మంచి మంచి సజెషన్స్ ఇచ్చేది వాళ్ళే, మంచి మార్గంలో నడిపించేది వాళ్ళే. మా పేరెంట్స్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఏ విషయంలోనైనా. ఎందుకంటే నేను ఏ చిన్నడు చేసినా, ఏం చేసినా వాళ్ళకి చెప్తా, మంచి మంచి సలహాలు ఇస్తారు. నా వరకైతే మా పేరెంట్స్ సూపర్. ఈ ప్రపంచం అనేది డబ్బుతో గూడుకుపోయింది. డబ్బు లేకపోతే మనిషికి విలువ ఇస్తలేరు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు డబ్బు సంపాదించడానికి ట్రై చేయండి. ఎందుకంటే తప్పదు. ఇంకా డబ్బు సంపాదించడానికి ట్రై చేయకపోతే ప్రపంచంలో మనకి ఏది దొరకదు. ప్రేమ కూడా దొరకదు డబ్బు లేకపోతే. అందుకే డబ్బు సంపాదించడంలో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరి స్వార్థం వాళ్ళే. కాబట్టి మీ స్వార్థం మీరు చూసుకోవాలి. ఓకేనా? ఎవరి స్వార్థంలో వాళ్ళు ఉన్నప్పుడు మన స్వార్థం మనం చూసుకోవడంలో తప్పేం లేదు. అలా ఉండకపోతే మనం బ్రతకలేం కదా. అందుకే ఆలోచించండి. రాంగ్ స్టెప్స్ అసలే తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే అనుభవించిన కాబట్టి మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పిన విషయం మీద ఆలోచించండి. ఏ స్టెప్ వేసినా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు ఏ స్టెప్ అయినా తీసుకోండి. ఓకేనా? వేరే వాళ్ళ మాటలకి మీరు టెమిట్ కావద్దు. టెమిట్ అయిందనుకో, మంచి మాటలు అయితే ఓకే. కొంచెం వాళ్ళ స్వార్థం కూడా తీసుకొని మనకు చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మాటలు వినకండి. ఓకేనా? అందుకే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేది. సరే మరి, ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి కామెంట్స్ చేయండి. లైక్స్ చేయడం తప్పకుండా లైక్స్ చేయండి, మర్చిపోకండి. లైక్స్ చేయడం ద్వారా ఏంటి అంటే నా వీడియో 10 మందికి షేర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా షేర్ అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు, మంచి మంచి విషయాలు వేరే వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సరే మరి, బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.